నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల నియోజకవర్గ పరిధిలోని పలు రేషన్ దుకాణాల్లో అధికార యంత్రాంగం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర పరిశీలన చేపట్టారు. నియోజకవర్గ పరిధిలోని చీరాల వేటపాలెం మండలాల్లోని పలు రేషన్ దుకాణాల్లో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మొత్తం 8 రేషన్ షాపులు తనిఖీలు చేయగా అందులో 6 దుకాణాల్లో పరిమితికి మించి నిల్వలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. స్టాక్ రిజిస్టర్ భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడంతో వెంటనే కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 6 రేషన్ షాపులపై 6 కేసులు నమోదు చేసి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలు తావివేయకుండా పారదర్శకంగా ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని ఆర్డీఓ సూచించారు. ఆర్డీఓ వెంట సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఓంకార్, వేటపాలెం మండల తహసీల్దార్ గీతారాణి, వీఆర్ఓలు తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చీరాల మండలం తోటవారిపాలెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చీరాల పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనతో రూరల్ సిఐ, చీరాల రూరల్ ఎస్ఐ ఇతర సిబ్బందితో కలిసి బుధవారం తోటవారిపాలెం సాయి స్కూల్ విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించి అందులో మెలకువలను తెలియజేశారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల్ని, మోసాల్ని ఎలా అధిగమించాలో వారికి వివరించారు. అనంతరం శక్తి టీం సభ్యులు శక్తి యాప్ అత్యవసర సమయాల్లో ఎలా పనిచేస్తుంది, పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్లు, మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కలిగించారు. చీరాల ఆవోపా కార్యాలయంలో ఆవోపా కళ్యాణ మస్తు పథకంలో భాగంగా ఓ వధువుకు ఆర్థిక సహకారం అందించారు. సేవా కార్యక్రమంలో ఆవోపా ఎల్లప్పుడూ ముందు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఊరమస్తన్రావు శివరాజు కుమారి చారిటబుల్ ట్రస్ట్ వారు ఆవోపా కళ్యాణ మస్తు నూతన పథకానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఊరమస్తన్రావు శివరాజు కుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆవోపా ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవేశ అవివాహితులకు తమ వంతు ప్రోత్సాహకంగా వివాహం జరిపించేందుకు స్తోమత లేని పేద కుటుంబాలకి సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో వధువు సాయి దీపిక కుటుంబ సభ్యులకు 9,001 రూపాయలను కమిటీ సభ్యులు అందించారు. అలాగే ఆవోపా మహిళా విభాగం వారు తరసిల్లా కర్పూరపు దండలు, అజ్ఞాత దాత 2 గ్రాముల బంగారం, 35,000 రూపాయలు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు పొలిశెట్టి శ్యామ్, ట్రెజరర్లు పేర్ల వెంకటరామయ్య, కళ్యాణ మస్తు ప్రాజెక్టు డైరెక్టర్ రామ విజేత, మాటూరి రాఘవేంద్రరావు, కోడూరి ఏకాంబరేశ్వర బాబు, ఆవోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మస్తానరావు గారికి సొంత కళ్యాణ మండపం ఉంటుంది. ఈ పథకం ద్వారా చెప్పండి సార్. అందరికీ నమస్కారం.
ఈరోజు ఒక శుభదినం. చిరంజీవి సాయి దీపక్కు వివాహం నిశ్చయమైంది. రేపు 5వ తారీఖున దుర్గా వెంకట ఫణీంద్ర కుమార్తో అమ్మాయికి వివాహం. ఈ వివాహానికి అవోపా తరపున ఊర మస్తాన్ రావు, శివరాజకుమారి, అవోపా కళ్యాణమస్తు పథకం ద్వారా ధన సహాయం అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధానం మనం నిన్న ఫిబ్రవరి 15వ తారీఖున మాత్రమే మొదలుపెట్టాము. అంతలోనే ఇది 3వ మంచి సందర్భం. వధూవరులకి కొంచెం ఆర్థికంగా సహాయం అవసరమైన వారికి పెళ్లి ఖర్చులకి ఒక 5,000 రూపాయలు ఏర్పాటు చేసేటువంటి పథకం ఇది. దాని ద్వారా ఊర మస్తాన్ రావు, శివరాజకుమారి, అవోపా కళ్యాణమస్తు పథకం ద్వారా 5,000 రూపాయలు ఇస్తూ ఉండగా దానికి సపోర్టుగా పోల్శెట్టి శ్యామ్ సుందర్ గారు, లీలాకుమారి గారు ఒక 1,000 రూపాయలు, అట్లానే లయన్ ఎంఎస్ గారి కుటుంబం ఇంకొక 1,000 రూపాయలు, బాంబే సురేష్ గారు, కొత్తమా సురేష్ గారు ఒక 1,001 రూపాయలు, ఉప్పిలం సాంబశివరావు గారు ఇంకొక 1,000 రూపాయలు కలిపారు, 9,000 రూపాయలు. అవోపా మహిళా విభాగం వారు తెరసాల కర్పూరపు దండలు బహుమానంగా ఇచ్చారు. అమ్మాయిని వధువరులను ఆశీర్వదిస్తూ. దీంతో పాటు ఇప్పుడే తెలిసిన ఒక గొప్ప విషయం, మంచి విషయం, గుప్తదానంగా పేరు చెప్పకుండా ఇంకొకరు సూత్రాల్లో ఒకటి అమ్మాయి తరపు కూడా పెట్టుకుని ఉంటారు కదా, ఆ విధంగా సూత్రాల్లో ఒకటి దాదాపు 30,000 రూపాయల విలువైనటువంటి ఒక సూత్రాన్ని బహుమానంగా ఇచ్చారు. వారి పేరు మాకు కూడా చెప్పలేదు, గుప్తదానంగా అందజేశారు. వారందరికీ, దాతలందరికీ కూడా వాసవి మాత ఆశీస్సులు ఉండాలి అని అవోపా తరపున, పెద్దలందరి తరపున ఈ వధూవరులకి భావి జీవితం సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో వర్ధిల్లాలని చెప్పనని ఆకాంక్షిస్తూ వాసవి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఒంగోలు రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్లో చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనం రామకృష్ణారావు, కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జగదీష్ బాబు మాట్లాడారు. ఒంగోలులోని రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో నిర్వహించిన జాతీయ స్థాయి యూత్ ఫెస్టివల్ లో భాగంగా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారని, వాలీబాల్ పోటీల్లో వివిధ ప్రాంతాల నుండి 26 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. ఫైనల్లో ఆంధ్రకేసరి యూనివర్సిటీ జట్టుతో తలపడిన సెయింట్ ఆన్స్ కాలేజీ జట్టు విజేతగా నిలిచిందని తెలిపారు. మహిళా కబడ్డీ పోటీలో 18 జట్లు తలపడగా ఫైనల్స్ లో రైజ్ ఇంజనీరింగ్ కళాశాల జట్టుపై సెయింట్ ఆన్స్ జట్టు విజేతగా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అక్రిడేషన్ డైరెక్టర్ సి సుబ్బారావు, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దూరా నాగసాయినాథ్, విభాగాధిపతులు క్రీడాకారులను అభినందించారు. చీరాలపట్నం మున్సిపల్ 29వ వార్డు హరిప్రసాద్ నగర్ లో నివసిస్తున్న రావూరి శివనాగేశ్వరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందగా వైద్యులు ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం 29వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వల్లెపు వేణుబాబు దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మాలకొండయ్య బాధితురాలతో మాట్లాడి ధైర్యం చెప్పి ఇలాంటి సమయంలో భయపడకండి, నేను మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తక్షణమే 7 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. 7 లక్షల చెక్కు అందుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గంలో మా వార్డు 29వ వార్డు. మాకు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఆరోగ్యరీత్యా నా పేరు రావూరి కృష్ణారావు, నా భార్య పేరు రావూరి శివనాగేశ్వరి. ఆమెకు ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో చూపిస్తే క్యాన్సర్ అని చెప్పారు. మా వార్డు సభ్యుడైన వల్లెపు వేణు దగ్గరికి వెళ్తే ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని. 7 లక్షల రూపాయలు గ్రాంట్ చేయించి ఆ చెక్కును తీసుకెళ్లి హాస్పిటల్లో ఇచ్చాము.
నా భార్యకి జరుగుతున్నది కనుక అందరికీ కృతజ్ఞత తరపున మద్దులూరు మాలకొండయ్య గారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మున్సిపాలిటీలో 29వ వార్డు జవహర్ నగర్ నందు గారు వారి భార్య రావూరి శివనాగేశ్వరమ్మ గారు ఆరోగ్యరీత్యా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డాక్టర్లు ఈమెకి క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మా వార్డు తరపున నా దగ్గర రావడం జరిగింది. ఆ విషయాన్ని నేను గ్రహించి మా చీరాల ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళంగానే వాళ్ళ సమస్యని చెప్పంగానే వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి స్పాట్లో ఎమ్మెల్యే గారు లెటర్ ద్వారా LOC ద్వారా CMF దాదాపు సుమారుగా 7 లక్షల రూపాయలు అక్షరాల 7 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ ఆడగూతురైన రావూరి శివనాగేశ్వరమ్మ గారిని ఆదుకోవడం జరిగింది. చీరాలలో ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా కానీ చీరాల ఎమ్మెల్యే గారు ముందుండి ఈ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. చీరాల నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పెద్ద బిడ్డ లాంటి మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటిలో ప్రతి సమస్యని కూడా ఎమ్మెల్యే గారు దగ్గర తీసుకొని ఆ కుటుంబాన్ని నిత్యం కూడా కాపాడుతూ ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కారం చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి చీరాల నియోజకవర్గంలో బీసీల తరపున మరియు 29వ వార్డు మా వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. చీరాల నియోజకవర్గంలో మద్దులూరు మాలకొండయ్య గారు గెలిచి 2వ సంవత్సరం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చీరాల 29వ వార్డులో నన్ను ఇన్ఛార్జిగా పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ 29వ వార్డులో ప్రజలకి మా ఎమ్మెల్యే గారి ద్వారా మద్దులూరు మాలకొండయ్య గారి ద్వారా మేము డ్వాక్రా మహిళలకి లోన్లు ఇప్పడం జరిగింది. దాంట్లో 23 లక్షల రూపాయలు ఒక మహిళకి డ్వాక్రా గ్రూప్ తరపున మహిళా మెప్మా ప్రాజెక్టు తరపున 23 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి 7.5 లక్ష సబ్సిడీ కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 15 మందికి ముద్రా లోన్ ద్వారా 15 మందికి కూడా లోన్లు ఇప్పడం జరిగింది. అట్లా చెప్పుకుంటే సుమారుగా 11 మందికి 11 లక్షల దాకా మా ఎమ్మెల్యే గారు ద్వారా ఇప్పించడం కూడా జరిగింది. 29వ వార్డులో రోడ్లు కానీ డ్రైన్లు కానీ సుమారుగా 70 లక్షల రూపాయలు కూడా మన మున్సిపాలిటీ చైర్మన్ మందిరంలో 70 లక్షల రూపాయలకి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు శాంక్షన్ చేయించి అతి త్వరలో కూడా ఆ రోడ్లు డ్రైన్లు కూడా పూర్తి చేస్తామని చెప్పని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తుంది. ఆర్కే న్యూస్ సమాప్తి. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.